దొంగలు ఇంట్లో దుమ్ము పోయా. ఏం దొంగలు మోపైతున్నారమ్మా? అసలు దొంగల వార్తలు లేని రోజే ఉంటలేదంటే ఎంత పెరిగిపోయినాయో చూడు దొంగతనాలు. అదేదో మన స్మార్ట్ వార్తలలో ఒక వార్త మాదే అని రిజర్వేషన్ చేయించుకున్నట్టే ఉన్నది ఈ దొంగల కథ సల్లగుండా. ఇంతకీ ఆల్టి దొంగతనం వార్త ఏందో చూసిరా పోర్రిగా మీరే. ఏనైనా బండ్ల దొంగలంటే చిన్నగా మెల్లగా నడుచుకుంటూ వచ్చి సప్పుడు కాకుండా ఎత్తుకపోతారు బండ్లను. కానీ ఖమ్మం జిల్లా మధిర టౌన్లో బండి ఎత్తుకపోయిన గీ దొంగని చూడు. ఓ చేతిలో కవర్ పట్టుకొని ఇంకో చేతితో ఫోన్లో మాట్లాడుకుంటా అదేదో వాని ఇంటి ముంగట పెట్టిన సొంత బండి లెక్క ఎట్లా కొట్టేస్తుండో. మొదలు తాళం తీసిండు, ఇక బండి చాలు చేసుకొని మరీ వేసుకపోయిండు ఇట్లా. మామూలుగా ప్రొఫెషనల్ బండ్ల దొంగలు అయితే బండి పార్కింగ్ చేసిన కాడ సప్పుడు వస్తుందని స్టార్ట్ చేయరు, జర రసంట పోయి స్టార్ట్ చేస్తారు. కానీ వీడెవడో అజబ్ దొంగోడే ఉన్నట్టుండు, అక్కడనే స్టార్ట్ చేసుకొని పోయిండు. ఇక ఇట్లా బండ్లు ఎత్తుకపోతున్నారు ఇళ్ల ముంగడ పెడితే అని మధిర పోలీసులకు మొరబెట్టుకున్నారట బాధితులు. కానీ ఇప్పటిదాకా దొంగని జాడపత దొరకవట్లేదట. ఈ ఆడిపోతాడు వాడు పోయిన దిక్కున్న తొవ్వల సీసీ కెమెరాలని చెకింగ్ చేస్తే ఒట్టిగానే దొరికిపోతాడు. కానీ మధిర పోలీసు వాళ్ళు జర బిజీ ఉన్నట్టుర్రు, పట్టుకుంటారు తీరు బాధపడకుర్రి. కానీ ఇళ్ల ముంగట పెట్టే బండ్లకైతే బొత్తిగా రక్షణ కరువైంది ఈ నడమ. ఎట్లా కాపాడుకున్నాడో ఏమో సమజేతలేదు ఈ దొంగలతోటి. మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది దొంగోళ్ళకైతే.